హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్యామ్ల. ఈరోజు మన యుక్తి కిచెన్లో ఇవాల్టి రెసిపీ వచ్చేసి రాగి పిండితో రాగి లడ్డు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి 1 కప్పు రాగి పిండిని అయితే తీసేసుకొని చక్కగా మంచి అరోమా వచ్చేంత వరకు కూడా ఈ విధంగా కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రాగి పిండిని చక్కగా నెయ్యిలో వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు బెల్లం తురుము, చూస్తున్నారు కదా, బెల్లం తురుము యాడ్ చేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసుకుంటే మనకి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు. ఈ విధంగా బెల్లం అంతా కూడా చక్కగా కరిగించుకోవాలండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మన రాగి పిండిలోకి బెల్లం కరిగించిన సిరప్ మొత్తాన్ని కూడా ఇందులోకి వేసేసుకోండి. మీరు కావాలనుకుంటే షుగర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బెల్లంతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం బెల్లం సిరప్ వేసాం కదా, కాస్త హీట్గా ఉంది. చక్కగా ఇందులో అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. కాస్త చల్లారాక పిండి మొత్తాన్ని కూడా చేత్తో నెమ్మదిగా కలిపేసుకోండి. నేను ఇక్కడ కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, మనకి ఈ విధంగా అయితే వస్తుంది పిండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ మనం పిండి మొత్తాన్ని కూడా కలుపుకొని అవసరమైతే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసేసుకుంటూ రాగి పిండితో రాగి లడ్డు చుట్టుకోవాలి. మీకు పిండి అనేది ముద్ద వచ్చేంత వరకు కూడా కాస్త నెయ్యిని యాడ్ చేసేసుకుంటే మనకి లడ్డు అనేది ఈజీగా చుట్టుకోవడానికి వచ్చేస్తుంది. చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి రాగి. సో నేను ఇక్కడ మా పిల్లల కోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసేసుకొని లడ్డూలాగా చుట్టుకుంటే మన రాగి లడ్డు అనేది రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు రాగి లడ్డు అయితే. నేను ఇక్కడ మరొకటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, చాలా తక్కువ టైంలో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ కూడా రాగి లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి నేను చెప్పిన కొలతలతో రాగి పిండితో రాగి లడ్డు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి ఇవాల్టి రెసిపీ రాగి పిండితో రాగి లడ్డు తయారీ విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.